హై వ్యూవర్స్, అసలు పర్సనల్ లోన్ అప్లై చేసిన తర్వాత బ్యాంకింగ్ వల్ల కేసెస్ రిజెక్ట్ అవుతాయి అని అంటున్నారు. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి అలాగా అని చెప్పి మన ముందు దీపక్ గారు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం. హై దీపక్ గారు. హాయ్ అండి గోపి గారు. సార్, అసలు ఈ పర్సనల్ లోన్ అప్లై చేసినప్పుడు ఒక కస్టమరు సంథింగ్ డిక్లైన్ రీజన్స్ అనేది బ్యాంకింగ్ వల్ల రిజెక్ట్ అయినాయి, లేకపోతే మీ ఏబీబీ మంచిగా లేదు అయితే అని చెప్పి రిజెక్ట్ చేస్తారు కేసెస్. అసలు ఏంటి సార్ అది? సార్ రీజన్ కూడా మీరే చెప్తున్నారు. ఏబీబీ అంటే ఏంటంటే యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్. ఓకే, అది రిజెక్ట్ అవ్వదు. దాన్ని మనం రీవర్క్ చేయించుకోవచ్చు. ఎలా అంటే సరైన ప్లాట్ఫామ్ కావాలి దానికి. అదే మేము స్టార్ పవర్స్ రీవర్క్ ఎలా చేయించుకోవచ్చు అంటే ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఆల్టర్నేట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే, ఓకే, కస్టమర్ ఒక్క అకౌంట్తో ఎవరు ఆగట్లేదండి ఈ రోజుల్లో. ఒకళ్ళు శాలరీ అకౌంట్ పెట్టుకుంటారు, ఒకటి సేవింగ్స్ అకౌంట్ పెట్టుకుంటారు. సేవింగ్స్ అకౌంట్లో కన్ఫామ్గా అమౌంట్ ఉంటాయి. ఏబీబీ అంటే ఏంటంటే ఏదైతే కస్టమర్కి రన్నింగ్ ఈఎంఐస్ ఉన్నాయో 1:1 ఉండాలి. ఓకే, ఇది ఎలా మెయింటైన్ చేయాలి సార్ ఏబీబీ అనేది బ్యాంకింగ్ సర్క్యూట్లో? బ్యాంకింగ్ సర్క్యూట్లో మెయింటైన్ చేయాలి అంటే బ్యాలెన్స్ అండి. ఆ ఈఎంఐ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లోనే చెక్ చేసుకుంటారు బ్యాంకర్స్. ఆ డేట్స్లో అప్లై చేసుకుంటారు, ఆ డేట్స్లో చెక్ చేస్తారు బ్యాలెన్స్ ఉందా లేదా. సపోజ్ 5th, కొంతమంది ప్రతి 5 డేస్కి ఒకసారి చెక్ చేస్తారు. ఎవ్రీ మంత్లో 5 డేస్కి బ్యాలెన్స్ ఎంత ఉంది టాలీ చేసుకొని యావరేజ్ తీస్తారు. యావరేజ్ని ఎంత వాళ్ళకి సరిపోని వచ్చిందా లేదా వాళ్ళ పాలసీ నామ్స్ ప్రకారం. ఇదొకటి. ఏబీబీ అనేది ఒకటే పాయింట్. మీరు చెప్పింది మీకు ఎక్కువ రీజన్ అదేనేమో మేబీ వచ్చింది. కాకపోతే ఇందులో ఇంకా చాలా కొత్త రీజన్స్ వచ్చాయి. ఓకే, ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అలాగా. స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్, అన్ఆథరైజ్డ్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, రమ్మీ, ఇవన్నీ ఆడుతూ ఉంటారు. వీటి వల్ల మీ బ్యాంకింగ్లో తెలిస్తే ఒక్క లోన్ రాదు సార్. క్లియర్గా చెప్తున్నాను మీకు. ఓకే, లోన్ కాల్ తీసుకోరు ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటే. ఇప్పుడు ఆర్బీఐ పాలసీ చాలా టైట్ చేస్తుంది. అవును సార్, చాలా టైట్ చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేదైనా, ఇప్పుడు కొత్తగా సిప్ అని వచ్చింది, లీగల్గా ఉన్నాయి. సిప్, ఎస్డబ్ల్యూపి, మ్యూచువల్ ఫండ్స్ చేస్తారా సార్ లీగల్గా? అవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కదండి. అవి సిస్టమిక్, గవర్నమెంట్స్ అప్రూవ్డ్ అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, నాట్ ఓన్లీ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే మనం విత్డ్రాల్ చేసుకుంటాం, బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాం, మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్ కడతాం. అదే బిల్లుని రొటేషన్ చేస్తూ ఉంటాం. రొటేషన్స్ ఉన్న కాల్ తీసుకోలేము, డిక్లైన్. అంటే కస్టమర్ హెవీగా నార్మల్గా 1,00,000 లోపల చేసిన అట్లా దానికి కూడా రిజెక్ట్ అవుతుంది. అసలుకి క్రెడిట్ కార్డ్ అనేది రొటేషన్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మీ లోన్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. కస్టమర్ రిస్క్ ఉన్నాడని చెప్పి రిస్క్ కేటగిరీస్ ఉంటాయి, హై, మీడియం, లో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్స్ విత్డ్రాల్స్ వల్ల కస్టమర్ ఇలా విత్డ్రాల్స్ చేస్తున్నాడు, సో రిస్క్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్లోనే ఓవర్ లిమిట్ ఛార్జెస్, లేట్ పేమెంట్ ఫీ ఛార్జెస్ ఉంటాయి. సపోజ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కే వచ్చారు అనుకోండి, అప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి కదా మనం. అవును సార్, రిజెక్ట్. ఇప్పుడు అది క్రెడిట్ కార్డ్ అనేది టైం టు టైం కడితే ఛార్జెస్ ఏం పడవు కదా? ఛార్జెస్ ఏం పడవు. 80% ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ లిమిటే యూస్ చేసుకోవాలి, అందుకంటే ఎక్కువ యూస్ చేసుకోవద్దు. అంటే మాకు నీడ్ ఉంది మేము యూస్ చేసుకున్నాం అనుకోవచ్చు, తప్పు లేదు అందులో. కాకపోతే మీ ఫ్యూచర్ లోన్స్కి అది ఇబ్బంది అవుతుంది. ఓకే, జస్ట్ ఒక లోన్ రావాలి అంటే నాట్ ఓన్లీ పర్సనల్ లోన్, ఫ్యూచర్లో అన్ని లోన్స్కి అప్లై చేయవచ్చు. సార్, ఈ యొక్క ఇష్యూ వల్ల మనం ఏమన్నా కస్టమర్ దగ్గర నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? తీసుకోవచ్చు అండి. క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటే మనం కాల్ తీసుకోవచ్చు. ఓకే, ఏబీబీ అంటే నేను కాల్ ఎలా తీసుకుంటామో కూడా చెప్పాను మీకు. ఇంకో ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, దానికి తీసుకోలేము. అంటే
లీగల్గా ఉన్నాయి అయితే ఓకే అంటారు. నో ఇష్యూ. అవి మీరు పద్దాక పెట్టేవి కాదు సార్. బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మంత్లీ మీ శాలరీలో ఇంత పర్సెంట్ అనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాటిలో తప్పులేదు. ఇప్పుడు స్టాక్స్లో కొంతమంది మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవును సార్, ఇన్వెస్ట్ చేస్తుంటారు. దాని అర్థం ఏంటి? కస్టమర్కి ఫినాన్షియల్ డిసిప్లైన్ లేదని ఓకే అని అర్థం. అలా అర్థం చేసుకుంటారు. లేకపోవచ్చు, కాకపోతే కస్టమర్కి ఏదో థాట్ ఉండి కస్టమర్కి ఏదైనా లాభం ఉంటేనే చేస్తాడు. కాకపోతే బ్యాంక్స్ ఇలా ఆలోచిస్తాయి, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు కస్టమర్కి, రేపన్న రోజు లోన్ కట్టడో అవి కూడా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో. పర్పస్ ఆఫ్ లోన్ అనేది అందుకే అడిగేది. సార్ ఇప్పుడు ఒక కస్టమర్ టైం టు టైం ఈఎంఐస్ పే చేస్తున్నాడు, బట్ బ్యాంకింగ్ చూసేసరికి బ్యాంకింగ్ రిజెక్ట్ అయిపోయింది. ఏదన్నా అప్పుడు దాంట్లో పెట్టడానికి నెక్స్ట్ టైం లోన్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయిపోయింది కేసు. సరే ఈఎంఐస్ కడుతున్నాడని కాల్ తీసుకోవడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఈఎంఐస్ అంటే లోన్ ట్రాక్ ఎంత నడుపుతున్నాడు అనే దాని మీద ఉంటుంది. ఓకే, ఆ లోన్ బిగ్ టికెట్ అనుకోండి, సర్వ్ చేశాడు, పాస్ట్లో ఏమైనా చేశాడా, అదొక మిటిగెంట్స్ అంటారు వాటిని. మిటిగెంట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో ఈ బ్యాంకింగ్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. మనకి అమౌంట్ శాలరీ పడింది కదా అని విత్డ్రా చేసేసి వేరే అకౌంట్లోకి వేసుకుంటే మనకి ఏబీబీ ఉండదు. ఉంచుకోవాలి, ఒక 10 days 20 days మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ అకౌంట్, ఇప్పుడు సిబిల్ గురించి ప్రీవియస్గా వీడియోస్ చేసాం మనం. ఇవన్నీ చూస్తే కస్టమర్ అవగాహన వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఏ పార్ట్స్లో చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవి అనేది క్లోజ్ చేసుకోవాలి, ఆపేసేయాలి. మెయిన్గా విత్డ్రాల్స్ తగ్గించుకోవాలి సార్, విత్డ్రాల్స్ కూడా చేసిన అత్యవసర పరిస్థితుల్లో చేసిన అవి శాలరీ అకౌంట్లో కాకుండా ఏదన్నా అనదర్ అకౌంట్లో చేసుకోవాలి. అండ్ కార్డ్ లిమిట్ ఉంది ఒక 4 లక్షలు అని 4 లక్షలు విత్డ్రా చేస్తే మీకు ఓవర్ లిమిట్ ఛార్జెస్ పడతాయి. ఈ కార్డ్ విత్డ్రాల్ చేసినప్పుడు ఇది ఏమన్నా సివిల్ మీద ఇంపాక్ట్ పడుతుందా సార్? లేదు సార్, సిబిల్ మీద ఏమి ఇంపాక్ట్ పడదు. కాకపోతే పర్సనల్ లోన్ అనేది ఇబ్బంది పడతారు కస్టమర్స్ రావడానికి. సో దీనికి ఆల్టర్నేటివ్ కూడా చెప్పాను. పర్సనల్ లోన్ రావాలి కానీ ఏదైనా లోన్ రావాలి అంటే కార్డ్ విత్డ్రాల్ చేస్తే మీ శాలరీ అకౌంట్లో, సేవింగ్స్ అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లో వేయించుకోండి, లేదా క్యాష్ తీసుకోండి, డిపాజిట్ చేసుకోండి. సో ఇంతే కానీ విత్డ్రాల్స్ ఎక్కువ చేసేసి ఓవర్ లిమిట్గా యూజ్ చేసుకొని ఇవి చేయొద్దు. అండ్ ఇంకొక స్మాల్ ఏంటంటే మల్టిపుల్ స్మాల్ లోన్స్ తీసుకుంటారు, చిన్నవి యాప్ లోన్స్ కానీ. అవి మంత్లీ క్రెడిట్ అవుతూ ఉంటాయి, మంత్లీకి తీసుకుంటారు, పే చేస్తారు, తీసుకుంటారు, పే చేస్తారు, తీసుకుంటారు, పే చేస్తారు. అది కూడా ఇష్యూనే అండి. ఓకే, బ్యాంకింగ్లో అవి కనిపిస్తాయి కదా, మన శాలరీ అకౌంట్లోనే కదా పడేది. మనం ఎట్టి పరిస్థితుల్లో మన శాలరీని ప్రూవ్ చేయాలి. పే చేసినా సరే ఇది ఇంపాక్ట్. టైం టు టైం ఏం పే చేస్తున్నారు సార్ కస్టమర్? ఇప్పుడు ఒక చిన్న యాప్ లోన్ తీసుకున్నారు, సేమ్ అదే రోజు ఇంకో రోజు కలిపి ఒక 2-3 యాప్ లోన్స్ తీసుకున్నారు కస్టమర్. అది 1 monthకే మొత్తం రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్కి శాలరీ రాంగ్లోనే రీపేమెంట్ చేశాడు. దీనికి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? రీపేమెంట్ చేశారు సరే ఒప్పుకుంటా. మీరు అన్నట్టు 1 month జెన్యూన్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్? అది కూడా నిజమే సార్. 1 month ఈఎంఐ తీసుకొని ఏ యాప్లోనూ 1 monthకి ఇవ్వదు సార్. టెన్యూర్ ఉంటుంది, టెన్యూర్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓవర్ స్మార్ట్ అయిపోయి మనం ఏం చేస్తామంటే రీపే చేస్తూ ఉంటాం, క్లోజింగ్ ఛార్జెస్ ఉండవని. అది మీ బ్యాంకింగ్లోనే కదా మీరు పే చేసేది, మీ బ్యాంకింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఈఎంఐ తప్పించుకోవడానికి కస్టమర్ రొటేషన్ చేస్తున్నాడు యాప్ లోన్స్ కూడా. యాప్ లోన్స్ మీద ఈఎంఐస్ పే చేసే కస్టమర్స్ చాలా మంది ఉంటారు, దానివల్ల ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాప్ లోన్స్ మీద సర్వైవ్ అవుతున్నాడు కస్టమర్. రేపు శాలరీ వచ్చిన తర్వాత, రేపు నేను లోన్ ఇచ్చిన తర్వాత లోన్ ఎలా రీపే చేస్తాడు కస్టమర్? యాప్ తీసుకోవడానికి ఇంకా గ్యారంటీ ఏంటి? నేను అష్యూరెన్స్ ఇస్తా, నేను క్లోజ్ చేస్తా, అది ఇది అని మాట్లాడుతూ. బ్యాంక్కి అవన్నీ వద్దు సార్, వాడికి అవసరం లేదు. వాడి డబ్బులు ఇచ్చేది బ్యాంక్, వాడి డబ్బులు ఇచ్చేది. అవును సార్. వాడి పాలసీ నార్మ్స్ ప్రకారం మనం ఉండాలి. సో యాప్ లోన్స్ తీసుకోండి, నేను తీసుకోవద్దని అనట్లేదు. మీకు ప్రాపర్ రీజన్ ఉంటేనే తీసుకోండి. అనవసరంగా తీసుకొని మీరు ఇబ్బంది పడటం తప్పితే ఫ్యూచర్లో మీకు నిజంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీకు లోన్ రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. సో యాప్ లోన్స్ అనేది
చూసి తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ విత్‌డ్రాల్స్ ఆల్టర్‌నేట్ చెప్పాను మీకు. ఏబీబీ ఆల్టర్‌నేట్ చెప్పాను. జాగ్రత్తగా ఇవి మెయింటైన్ చేసుకుంటే లోన్‌లో కొన్ని పారామీటర్స్ సెట్ అయిపోయినట్టే కస్టమర్స్‌కి. ఈ వీడియో ఎంతవరకు అయితే సార్ నాకు చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు కస్టమర్కి ఒక 25,000 శాలరీ వస్తుంది. కస్టమర్కి లోన్స్ ఏం సర్వే చేయలేదు, అసలు ఇంత మట్టికి లోన్స్ ఏం సర్వే చేయలేదు కస్టమర్. కాకపోతే ఈ 25,000 శాలరీ కస్టమర్ శాలరీ అకౌంట్లోనే ఉంచుతున్నాడు. కాకపోతే మనం లాగిన్ చేసినప్పుడు ఏదైతే వేరే బ్యాంక్లో పెట్టినప్పుడు ఏబీబీ రిజెక్ట్ అని చెప్పి వచ్చేసింది. దీని గురించి ఏమన్నా కాల్ తీసుకుంటారా సార్? కస్టమర్ మొత్తం శాలరీ, ఆ శాలరీ ఏదైతే అకౌంట్లో ఉందో ఆ శాలరీ అకౌంట్నే మెయింటైన్ చేస్తున్నాడు కస్టమర్. ఇప్పుడు రిజెక్ట్ అయింది, అట్లా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? 25,000 శాలరీ కస్టమర్‌కి ఓన్లీ శాలరీ అకౌంట్ ఉందా? అదర్ అకౌంట్ ఉందా? అదర్ అకౌంట్ లేదు సార్ కస్టమర్, ఓన్లీ శాలరీ అకౌంట్‌లో మెయింటైన్ చేస్తున్నాడు శాలరీ అంతా. కానీ రిజెక్ట్ అయింది కేసు డ్యూ టు లో ఏబీబీ అని చెప్పి. లో ఏబీబీ అని వచ్చినప్పుడు మనం మాత్రం ఏం ప్రూవ్ చేయగలం సార్? ఎందుకంటే వాళ్ళ పాలసీ నార్మ్స్ ప్రకారం అంటే ఇంత అమౌంట్ ఉంచాలి అని చెప్పి ఏదన్నా ఉంటుందా? ఇంత అమౌంట్ అని ఏం లేదు సార్. ఇప్పుడు ఏబీబీ ఎలా చెక్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక లోన్ ఇస్తున్నారు, ఆ లోన్కి ఈఎంఐ ఎంత వస్తుంది, ఆ ఈఎంఐ యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా కస్టమర్, ఉందా, ఓకే, మెయింటైన్ చేస్తాడా, చేయగలడా అనేది చూస్తారు. ఇది ఏబీబీ అంటే. ఓకే సార్. చూసారా వ్యూవర్స్, అసలు బ్యాంకింగ్ గురించి, బ్యాంకింగ్లో ఎట్లా పర్సనల్ లోన్ అప్లై చేసినప్పుడు కస్టమర్లో బ్యాంకింగ్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీపక్ గారు ఈరోజు. థ్యాంక్ యూ వ్యూవర్స్.